హాయ్ అండి, అందరికీ నమస్తే. గత వారం రోజుల నుంచి మనం చూస్తే ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా దాడి చేస్తున్న సందర్భంగా కూడా యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ గ్యాస్ సంక్షోభం అనేది చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి గ్యాస్కి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్కి సంబంధించి చెన్నై కావచ్చు, ఇట్లా మిగిలిన ప్రాంతాలు అంటే తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగానే కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున హోటల్స్ అన్నీ కూడా మూసివేస్తే స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ గ్యాస్ సంక్షోభం అనేది దేశంలో రోజు రోజుకి కూడా ముందుకెళ్తున్న తరుణంలో దానిపైన కొన్ని ఆంక్షలు అనేది కూడా పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ బుకింగ్ విధానంలో కావచ్చు, ఇలాంటి కొన్ని విషయాల్లో కొన్ని రకాల చర్యలు తీసుకుంటూ కూడా నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు. సో 25 రోజుల నుంచి 45 రోజులు కొని ఇట్లా రకరకాలుగా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. బట్ అంటే అతి త్వరలోనే గ్యాస్ సమస్యను తీరుస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తూ వస్తుంది. సో మొత్తం మీద మాత్రం చాలా ప్రాంతాల్లో, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో హోటల్కి సంబంధించినటువంటి నిర్వహణ చాలా రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారని మనం చెప్పొచ్చు. చాలా హోటల్స్ అంటే చిన్నపాటి రోడ్ సైడ్ పెట్టుకునేటటువంటి చిన్న హోటల్స్ కాడి నుంచి స్టార్ హోటల్స్ వరకు కూడా ఈ గ్యాస్ సంక్షోభాన్ని మాత్రం ఎదుర్కొంటూ ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం చాలా ప్రాంతాలు కొన్ని చోట్ల మాత్రం బోర్డులు కూడా పెట్టేశారు. అంటే ఈ కమర్షియల్ గ్యాస్ అనేది కొరత ఉన్న కారణంగా కాస్త ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీనిపైన వచ్చేటటువంటి కస్టమర్లు కూడా కాస్త సహకరించండి. అంటే ఒక్కొక్క హోటల్లో 100 వరకు మెనూలో ఐటమ్స్ ఉంటే కేవలం ఇంపార్టెంట్ మెనూలో కేవలం 30-40 ఐటమ్స్ మాత్రమే ఇస్తూ కూడా ఈ గ్యాస్ అనేది లేదు కాబట్టి ఆ సంక్షోభం ఉంది కాబట్టి సహకరించని అన్నట్టు కూడా చెప్పేస్తున్నారు. సో ఇంకా చిన్న హోటల్స్ రోడ్లపైన బండి కుట్టి ఇలాంటివన్నీ కూడా టిఫిన్ సెక్షన్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా. వాళ్ళందరూ అంటే ఆల్రెడీ బ్లాక్లో ఈ చిన్న సిలిండర్లే అంటే ఇంటికి వాడేటటువంటి చిన్న సిలిండర్లనే వాళ్ళు బ్లాక్లో కొనుక్కొచ్చుకొని వాళ్ళ రకంగా కూడా అంటే రోజువారీ కార్యక్రమాలని చేసుకుంటున్నారు. అయితే దీనికి ప్రత్యామ్నాయం లేదా అంటే ఆ ప్రత్యామ్నాయం కూడా కొంతమంది సిద్ధమవుతున్నారు. స్టార్ హోటల్స్ లాంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళు కూడా కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి కిచెన్లోనే కొన్ని అంటే డివైడ్ చేసి కొన్ని ప్రాంతాల్లో ఈ పువ్వుల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఆ పువ్వుల ద్వారా కట్టెలు తీసుకొని వచ్చి వంటలు చేసి ఈ రకంగా అంటే కస్టమర్లని అంటే సాటిస్ఫాక్షన్ చేసే రకంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో మొత్తం మీద ఎప్పుడూ లేని విధంగా కూడా ఇంత పెద్ద ఎత్తున గ్యాస్ సంక్షోభం అనేది దేశంలోకి వచ్చింది. అది కాకుండా మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా వచ్చిన నేపథ్యంలో చాలామంది హోటల్స్ నిర్వాహకులు ఇట్లా కమర్షియల్గా వాడేటటువంటి అన్ని రకాల అంటే హోటల్స్ అనే కాదు కమర్షియల్గా వాడేది, ఇట్లా స్వీట్ స్టాల్స్ ఉంటాయి, ఇట్లా రకరకాల వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళు ఏ రంగానికి సంబంధించి వాళ్ళైనా కూడా సరే దాని రకంగా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని పూర్తి స్థాయిలో కూడా అధిగమించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినపడుస్తాను. అంటే ఆ సమస్యలు తీర్చాలంటూ కూడా మళ్ళా ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంటే ఉద్దేశపూర్వకంగానే కొన్ని ఏజెన్సీలు అంటే గ్యాస్ నిల్వలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఏజెన్సీలు మాత్రం ఉద్దేశపూర్వకంగా రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముకుంటున్నారంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానిపైన కూడా ఎందుకంటే ఒక 2,100 ఉన్న సిలిండర్ని ఇంకొక 600-700 పెంచి ఇట్లా 2,800, 3,000 వరకు కూడా అమ్ముతున్నారు కొన్ని ఏజెన్సీలకు సంబంధించి మాత్రం అంటూ కూడా ఇట్లా ఆరోపణలు కూడా రావడం జరిగింది. వాటిపైన కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే దీనిపైన ప్రభుత్వం కూడా కొన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉంటుంది. కలెక్టర్లు ఇప్పటికే దానిపైన ప్రత్యేకంగా ఎక్కడెక్కడ గ్యాస్ సమస్యలు ఉన్నాయి వాటన్నిటి మీద కూడా అధ్యయనం చేయనట్టు కూడా చెప్పినట్లు తెలుస్తుంది. ఇక గ్రామాల్లో, పల్లెల్లో ఇలాంటి ప్రాంతాల్లో వాళ్ళకి ఎట్లా అంటే వెసులుబాటు ఉంటుంది కాబట్టి కట్టెల పొయ్యిల ద్వారా వంటలు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం గ్యాస్ పైన రిస్ట్రిక్షన్ అనేది కొనసాగించండి అంటూ కూడా సూత్రప్రాయంగా అధికారులు కూడా చెప్పినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ గ్యాస్ ఒకవేళ సరఫరా అంటే 25 రోజులు అనేది ఒక 40 రోజులకు వాళ్ళకి అందుబాటులోకి ఇవ్వగలిగితే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉంటుంది. ఎందుకంటే మనకు పల్లెల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టెలు ఇవన్నీ అవి ఉంటాయి, అవి తెచ్చుకొని కూడా మనం వండుకోవచ్చు, తినచ్చు. కానీ పట్టణాల్లో ఆ పరిస్థితి ఉండదు కదా, గ్యాస్ మీదనే ఆధారపడాలి. గ్యాస్ లేకపోతే పట్టణాల్లో ఉన్న ప్రజల జీవనం చాలా రకాలుగా అస్తవ్యస్తంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి పట్టణాల్లో మాత్రం ఇళ్లకు పంపిణీ చేసేటటువంటి గ్యాస్కి సంబంధించి మాత్రం ఎక్కడా కూడా ఆంక్షలు పెట్టకుండా
వాళ్ళు బుకింగ్ చేసుకున్న వెంటనే అంటే గతంలో 21 రోజు ఉంటే ఇప్పుడు 25 రోజులు చేశారు. ఆ రకంగా వాళ్ళకి ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద చాలా ప్రాంతాలు ఇప్పటికే బోర్డులు పెట్టేశారు హోటల్కి సంబంధించి. ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు కొనసాగుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే గ్యాస్ సంక్షోభం అనేది తీరిపోవాలంటూ కూడా అందరూ పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే అంటే విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తిరుమలకు సంబంధించి మాత్రం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా టీటీడీకి సంబంధించి ఎక్కడా కూడా గ్యాస్కి సంబంధించిన సమస్య లేదు. ఎందుకంటే టీటీడీ ముందుగానే ఇలాంటి విషయాలు ఏ విషయమైనా సరే అంటే దేనికి సంబంధించి అయినా సరే ముందు జాగ్రత్తగానే ఆల్టర్నేటివ్గా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అందువల్లనే గ్యాస్కి సంబంధించి ఇప్పటికే ఐఓసీ కంపెనీతో కూడా టీటీడీ మాట్లాడడం జరిగింది. తిరుమలకు సంబంధించి ఏదైతే ఈ కమర్షియల్ గ్యాస్ అంటే పంపిణీ చేసే సందర్భంలో ఎక్కడా కూడా ఆంక్షలు పెట్టద్దండి. ఇక్కడ రోజు కూడా 1,00,000 మంది భక్తులు వస్తారు కాబట్టి ఇక్కడ భక్తులకు అవసరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అన్నప్రసాదం నిర్వహణ ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి దీనిపైన ఆంక్షలు పెట్టద్దని కూడా ఐఓసీకి కూడా అంటే టీటీడీ లేఖ రాసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద మాత్రం తిరుమలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. భక్తులందరూ కూడా హ్యాపీగా ప్రశాంతంగా తిరుమలకు వచ్చి స్వామిని దర్శనం చేసుకుని అన్నప్రసాదాల్లో స్వీకరించి వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ నిర్వహించుకునేటటువంటి హోటల్కి సంబంధించి మాత్రం బ్లాక్ మార్కెట్లో వాళ్ళు పెద్ద ఎత్తున కొనుగోలు చేసుకుంటున్నారు, రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారనే మాత్రం టాక్ మాత్రం వినపడుస్తూ ఉంది. సో అది వ్యాపారం ఇంకా తప్పదు, ఇంక వాళ్ళకు సమస్యలు. అంటే ఆల్రెడీ తిరుపతిలోనే 2,100 2,200 అమ్ముతా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తిరుమలకి తీసుకెళ్ళి ఆ సిలిండర్లు వేయాలంటే 3,000 రూపాయలు ఎక్కడ కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారంటూ కూడా కొంతమంది తిరుమల ఉన్నటువంటి హోటల్స్ యజమానులు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం ఈ గ్యాస్ సంక్షోభం మాత్రం ఇప్పుడల్లా తీరేటి కనపడలేదు. సో ఇది మాత్రం ఇది ఇంకా కూడా కొన్ని రోజులు ఇంకా ఒక 3-4 నెలలు మాత్రం ఇలానే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఆల్టర్నేటివ్గా మాత్రం జాగ్రత్తగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కనుక చేసుకుంటే మాత్రం వ్యాపారస్తులు బాగుంటుందనే అభిప్రాయం మాత్రం కొంతమంది నిపుణులు కూడా ఈ విషయంలో హెచ్చరికలు అదేవిధంగానే అలర్ట్ చేస్తున్నారు. సో చూద్దాం మరి ఇది ఎప్పటి వరకు తీరుతుందో. అందువల్ల కొంచెం ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి మీకు తెలియజేసే ప్రయత్నం చేయడానికి. సో మీరు కూడా గ్యాస్ వేస్ట్ చేయకుండా ఉన్న కాడికి వాడుకుంటే కనుక బాగుంటుంది. దానికి సంబంధించి పల్లెల్లో ఆల్రెడీ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు, పట్టణాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుని, ఎందుకంటే మనం విచ్చలవిడిగా వాడుకుంటే సాధ్యమైనంత వరకు దాన్ని పొదుపు చేసుకుంటే మాత్రం బాగుంటుంది.